నమస్తే చిట్టిబాబు గారు. నమస్తే. సార్ జానీ మాస్టర్కి మొత్తానికి బెయిల్ వచ్చింది. సో జానీ మాస్టర్కి బెయిల్ రావడం వెనుక రకరకాల రీజన్స్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న చాలా పెద్దవాళ్లే ఆయనకి బెయిల్ ఇప్పించారు అంటున్నారు. అది ఎంతవరకు నిజం? అంటే ఇప్పుడు బెయిల్ ఇప్పించడానికి మనం సలహా బెయిల్ మనం కోర్టు ఇన్ఫ్లుయెన్స్ చేయలేమమ్మా. కాకపోతే ఇప్పుడు నేనే జానీ మాస్టర్ వైఫ్కి సజెషన్ చెప్పాను. అంటే వాళ్ళకి తెలుసో తెలియదు, చాలా మందికి తెలియదు కొన్ని విషయాలు. పాపం వాళ్ళు అన్ని రెగ్యులర్గా ఈ దీంట్లో అప్డేట్లో ఉండరు కదా ఆడవాళ్ళు. అలాగే అమ్మకి చెప్పే, అమ్మ ఈ పోక్స్ కేసులో పెట్టగానే 6 నెలలు రాదు, బెయిల్ 3 నెలలు రాదు అనే ఆలోచన అవసరం లేదు. హైకోర్టు, అలహాబాద్ హైకోర్టు ఒక విషయం, ఒక కేసులో ఇలాగే ఈ 376లో దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ బెయిల్. ప్రూవ్ అయ్యేదాకా దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ బెయిల్. ప్రూవ్ అయ్యేంత వరకు వాళ్ళని మీరు కన్విక్ట్ చేయడానికి, దోషులుగా పెట్టడానికి దే ఆర్ ఓన్లీ అలిగేషన్ ఉన్నాయి, నిందితులు వరకే కానీ వాళ్ళు. సో వాళ్ళు పబ్లిక్లోకి వెళ్ళే వాళ్ళ లైఫ్ని హక్కుని మీరు హరించడానికి వీల్లేదు అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా ఓపెన్ చెప్పి ఆ మాట చెప్పారు అమ్మాయికి. అమ్మ మీ లాయర్కి చెప్పు, లాయర్ పట్టాభి ఆయన చెప్పమ్మా. సో మొత్తానికి బెయిల్ రావడం వెనకాల చిట్టిబాబు గారు కూడా ఉన్నారనమాట. సలహా మరి తెలిసింది. మనం దాని మీద అతను సమర్థిస్తూ మాట్లాడుతున్నప్పుడు ఆడపిల్ల, పాపం ఆడపిల్ల ఏ కోర్టుకి ఎవరు, అందుకని మనం వాళ్ళ లాయర్ చెప్పచ్చు, చెప్తారో లేదో వాళ్ళ లాయర్ మరి ఎంతవరకు చెప్తారో నేను ముందుగా చెప్పాను. మీ లాయర్తో మాట్లాడమ్మా, ఈ విషయాన్ని రెఫర్ చేయి. ఆయన కూడా కోర్టు ఆ జడ్జిమెంట్ రెఫర్ చేసి వాదిస్తే ఆటోమేటిక్గా ఇస్తారు బెయిల్. ఎందుకు సార్ మీకు జానీ మాస్టర్ మీద అంత సాఫ్ట్ కార్నర్? బయట ఏమో జానీ మాస్టర్ గురించి రకరకాల ఎలిగేషన్స్ వస్తూ ఉన్నాయి. అఫ్ కోర్స్ అవి ఎలిగేషన్సే అని చాలా మంది చెప్తూ ఉన్నారు. జానీ మాస్టర్ ఎందుకంటే మనకు అతని మీద 2 పాయింట్లు చెప్తాను. నేను ఎందుకు ఒక మనిషిగా నేను ఎప్పుడు ఎందుకు లైక్ చేస్తాను, అతను డాన్సర్స్ దగ్గర వాళ్ళ రూలు, అదేమి ఈయన పెట్టుకున్న రూల్ కాదు, వాళ్ళ అసోసియేషన్ డ్యాన్స్ మాస్టర్కి ప్రతి డాన్సరు తనకు వచ్చిన శాలరీలో 2% మాస్టర్కి ఇచ్చేయాలి. 15 ఏళ్ళు వస్తే 300 ఇచ్చేయాలి. అట్లా 100 మంది ఉంటే 100 300 ఆయనకి 30,000 వచ్చేస్తాయి. అది ఎవరైనా అమౌంట్ కాదనుకోడు కదా, అంతే కదా, ఎవరైనా కాదనుకో. ఈయన ఒక మానవతగా, అమ్మా వద్దు, మీ డబ్బులు నాకు వద్దు, మీ కష్టం ఇది, నేను ఒకసారి మాస్టర్గా ఒకసారి చేసి చూపిస్తాను, కానీ మీరు కెమెరామెన్ కోసం, లైటింగ్ కోసం, హీరోయిన్ కోసం, హీరో కోసం, గ్రూప్ కోసం 5-6 సార్లు మీరు రిహార్సల్ చేస్తూ ఉంటారు. కష్టపడేది మీరు, నేను ఒకసారి చూపిస్తాను, కానీ మీ కష్టం నాకు వద్దు, నాకై కమిషన్ వద్దు, నేను తీసుకోండి. ఇది ఒక పాయింట్. ఆ మానవత్వం నాకు బాగా నచ్చింది. రెండోది, ఆయన దగ్గర డబ్బులు ఉంటే ఇప్పటికి ఇంత పొజిషన్లో ఉంటే ఆయన సొంత ఇల్లు లేదు, తెలుసా మనకి? అవునా సార్? సొంత ఇల్లు లేదు. ఎందుకు లేదు అంటే వాళ్ళ భార్యని అడిగితే చెప్పుద్ది. డబ్బు వచ్చిందా, ఇవాళని నేను ప్రొడ్యూసర్ని, ఆయన చేతికి 1 లక్ష రూపాయలు ఇవాళ ఇచ్చానుకోండి, ఆయన గేట్ దాటిలోపు అక్కడే డ్రైవర్ ఎవడన్నా, సార్ నాకు ఇంటికి అది లేదు, ఇంట్లో సరుకు లేదు అని అంటే టప్పని జేబులో తీసి ఇచ్చేస్తాడు 10,000. అంత హెల్పింగ్ నేచర్ ఉంటుందా? బాగా అందరు ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్ళి నాకు కష్టము, నాకు డబ్బులు లేవు, ఈ ఇంటి అద్దె కట్టుకుంటాను లేదు, పిల్లలు ఏదైనా సరే ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే, తనుగా వెళ్ళి ఎతికి ఇస్తాడని కానీ తన దగ్గరికి వెళ్ళి అడిగితే, ఎవరినైనా సరే అడిగితే వాడు షూటింగ్లో కూడా భోజనాల గురించి ఎవరు పట్టించుకోరు. మా సాధారణంగా డాన్సర్స్ మనం స్క్రీన్ మీద చూసి ఏం చేస్తున్నారు అనుకుంటాం, కానీ పాపం షూటింగ్లో డాన్సర్స్ని చాలా వీక్గా చూస్తారు ఈ ప్రొడక్షన్ వాళ్ళు. ప్రొడ్యూసర్స్ చెప్పరు వాళ్ళ చీప్గా చూడమని, వీళ్ళు ఇట్లాగ మాట్లాడతారు వాళ్ళు. ఫుడ్ కూడా ఏదో అక్కడ పెట్టి అక్కడికి వెళ్ళని అంటారు. ఈయన సచ్చిన అలా చేయడు. డాన్సర్స్ని అవమానిస్తే నన్ను అవమానించినట్టే, డాన్సర్కి సరైన ఫుడ్ పెట్టకపోతే నాకు పెట్టినట్టే. సో నేనేమి తింటున్నానో వాళ్ళకి అన్ని ఫుడ్ ఇవన్నీ కరెక్ట్గా ఉండాలి చూసుకుంటాడు. భోంచేసారా బాగుందా, ఎలాగో తన దగ్గర పనిచేస్తున్నాడు చూసుకుంటాడు. తన దగ్గర ఏముందో బయట వాళ్ళకి కూడా సేమ్ ఉండాలి, అలా చూసుకుంటాడు. బిడ్డలో తన దగ్గర పనిచేసి అసిస్టెంట్లు అనగానే రమణండి ఇలా ఉంటుంది కదా, వాళ్ళ కాకుండా అసిస్టెంట్స్ వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళు కష్టపడి సంపాదిస్తున్నారు, కానీ కేవలం నా దగ్గర అసిస్టెంట్ వల్ల వాళ్ళ డబ్బులు కాదు, ఊరినైనా పేరుని బట్టి వాళ్ళకి డబ్బులు కాదు, వాళ్ళు కష్టపడి సంపాదిస్తున్నారు, చెవటోడ్చి సంపాదిస్తున్నారు. ఒక ఆడపిల్ల 6-5 సార్లు ఒక్కొక్క షాట్కి రోజుకి 5-6 షాట్లు ఇస్తే 30 సార్లు వాళ్ళు రిహార్సల్ చేయాలి కదమ్మా. ఏం కాళ్ళు చేతులు ఏమైపోతాయి వాళ్ళకి, అలవాటు కనుక వాళ్ళు చేసేస్తారు. కానీ ఇంత జరుగుతుంటే ఎందుకు సార్ మరి ఆ అమ్మాయి ఆయన మీద అంత దారుణమైన
ఎవరో వెనకాల నుండి తోస్తున్నారమ్మా, లేకపోతే ఒకటే. అందుకంటే మీకు తెలీదా సార్ ఎవరు నేను చెప్పాను, చాలాసార్లు చెప్పాను, తెలుగుదేశం వెనకాల ఉంది, తెలుగుదేశం హస్తం ఉంది. అందుకనే పవన్ కళ్యాణ్ మనిషి అయినా, అధికార పార్టీలో ఉన్న పవన్ కళ్యాణ్ యొక్క మనిషి అయినా సరే పోలీసులు ఇంత అత్యుత్సాహంగా తీసుకెళ్లి వాళ్ళని లోపల ఇయటం అనేది వెనకాల పెద్ద కుట్ర ఉంది. ఆల్రెడీ మీరు లాస్ట్ టైం చెప్పారు. ఆ కుట్ర ఏంటి? పవన్ కళ్యాణ్ని బదనాం చేయాలి, డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా. ఇలా ఒక్కొక్కరిని పవన్ కళ్యాణ్ మనుషుల్ని ఒక్కొక్కరిని బదనాం చేసి వాళ్ళని తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ పక్కన నుంచోబెట్టి, సో వీళ్ళు ఈ గ్రూప్ ఈ ఇడియాటిక్ గ్రూప్ అమ్మాయిల విషయంలో ఇలాగే ప్రవర్తిస్తారు అని ఒక ఆయన పేరు మీద బదనాం తీసుకొచ్చి అది సోషల్ మీడియా అలా చేసి నాకే సంబంధం లేదు, మళ్ళీ చంద్రబాబు నాకే సంబంధం లేదు అన్నట్టు ఉంటాడు. అందుకని ఎదుర్కొంటే తను పొగుడుతూ ఉంటాడు, వెనకాల చేస్తూ ఉంటాడు. ఎందుకు చేస్తాడు పని? పవన్ కళ్యాణ్ 2029కి పవన్ కళ్యాణ్ కూటమి యొక్క సీఎం క్యాండిడేట్ అవ్వకూడదు, తన కొడుకు అవ్వాలి. తన కొడుకు అవ్వాలంటే పవన్ కళ్యాణ్ తగ్గాలి, పవన్ కళ్యాణ్ తగ్గించాలి, పవన్ కళ్యాణ్ మీద ఫోకస్ రాకూడదు, పవన్ కళ్యాణ్ యొక్క ఇమేజ్ డ్యామేజ్ అవ్వాలి, అతను ఇది మసకబారిపోవాలి. అప్పుడు కానీ ప్రజల్లో కూడా ఇప్పుడు కాదు, ఇప్పుడు ఈ పొజిషన్లో నిన్న అనౌన్స్ చేస్తే చాలా బ్యాడ్ అయిపోద్ది కాదు, ఈసారి తర్వాత చూద్దాం, ముందు ఎలక్షన్లో ఓన్లీ లోకేష్ క్యాండిడేట్గా వెళదాం, ఆ తర్వాత పోయిసారి డిప్యూటీ లాగా ఈసారి కూడా డిప్యూటీ సీఎం అన్నామంటే గొడవ అయిపోతుంది. ఇట్లా మేనేజ్ చేసి అతన్ని ట్రాప్ చేస్తారు. అతను పాపం ఆవేశపరుడేగా, ఇది లేదు కదా, ఆవేశమే తప్పితే ఇక్కడ నుంచి వచ్చే తప్పితే ఇక్కడ నుంచి ఏం రాదు, అది కనుక ఈజీగా ట్రాప్ అవుతాడు. అది జరగబోయేది, అది మాస్టర్ ప్లాన్. సార్ ఇప్పుడు మీరు చెప్పినట్లుగానే ఇదేదో జరిగింది ఓకే, బట్ ఇది కనుక ఒకవేళ ప్రూవ్ అయితే, అఫ్కోర్స్ ఇది ప్రూవ్ అయ్యే ఛాన్స్ లేదని ఇప్పటికే సినీ వర్గాలు చాలా వరకు చెప్తున్నాయి. ప్రూవ్ అయితే ఇంతకు ముందులాగా జానీ మాస్టర్కి ఛాన్సెస్ రావడం అంటే, ఇప్పుడు ఆయన చాలా పెద్ద సర్కిల్, బాగా అంటే తెలుగే కాకుండా వివిధ టాలీవుడ్ బాలీవుడ్ అన్ని రకాలుగా ఆయన బాగా ఫేమస్ అయ్యారు. సో ముందు ముందు ఇవన్నీ కూడా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? టాలెంట్ అవన్నీ ఆయనకి అదృష్టాన్ని బట్టి కాదమ్మా, కింద నుంచి కష్టపడి 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 మెట్లెక్కారమ్మా ఆయన. తన విద్వత్తుతో, తన దగ్గర ఉన్న విద్యతో వచ్చింది, కానీ అదృష్టం కలిసి వచ్చో ఎవరు రికమెండేషన్లు వచ్చేది కాదు ఆయన. ఇవాళ హీరోలు ఆయనకి రికమెండ్ చేయొచ్చు, హీరోలు వాళ్ళకి డ్యాన్స్ చూపించినాక వాళ్ళ ఆ మెరిట్ని బట్టి, ఆ టాలెంట్ని బట్టి ఆయనకి సపోర్ట్గా ఉన్నారు వచ్చారు తప్పితే, లేకపోతే కాదు. అతను కష్టం మీద వచ్చాడు, శ్రమపడి వచ్చాడు, టాలెంట్ పెంచుకు. సో టాలెంట్ కోసం వచ్చిన ఆఫర్లు ఇవి, ఈ టాలెంట్ కోసం వచ్చిన ఆఫర్లు ఇవాళైనా రేపు ఆ టాలెంట్ ఎక్కడికి పోతూ వస్తుంది. అదృష్టం కొద్ది వచ్చి సర్కిల్ని బట్టి వచ్చింది అనుకో మపోద్ది, సర్కిల్ని బట్టి అదృష్టం కొద్ది వస్తే ఈ కేసు తోటి అది చేరుకో. కానీ నెవర్ హీ గాట్ హిస్ లైఫ్, హీస్ గాట్ హిస్ కెరియర్ అవుట్ ఆఫ్ షీర్ హిస్ ఎఫర్ట్ అండ్ టాలెంట్. ఏదైనా వాళ్ళతో ఉన్న వాళ్ళే. ఇప్పుడు నాట్ ఓన్లీ జానీ మాస్టర్, ఇప్పుడు హర్ష సాయి గారిని చూసుకున్నా కానివ్వండి, ఆ అమ్మాయి ఆల్రెడీ ఇంతకు ముందు ప్రొడ్యూస్ చేశారు. సో వీళ్ళందరూ ఒక టైంలో ట్రావెల్ అవుతున్న వాళ్ళే. సో ట్రావెల్ అవుతూ సడన్ గా ఎందుకు ఇవన్నీ? అదే ట్రావెల్ అవుతూ ఉంటాం, ఎక్కడో నువ్వు కోరుకున్నది కాకపోతే రివర్స్ అవటం, ఇది ఒక అడ్వాంటేజ్ అయిపోయింది వాళ్ళ. ఇది చాలా డేంజరస్ సిచ్యువేషన్ తీసుకెళ్తామా ఈ పరిస్థితి. ఆడవాళ్ళు ఇలా దీన్ని అడ్వాంటేజ్ తీసుకెళ్తూ ఉంటే ఎక్కడికి రేపు ఏ మొగాడు, ఏ డైరెక్టర్, ఏ ప్రొడ్యూసరు, ఏ హీరో ఎవరు కూడా సేఫ్టీ లేదు. ఇప్పుడు ఒక అమ్మాయి వస్తుందమ్మా నా దగ్గరికి ఛాన్సెస్ కోసం వస్తాను, చూస్తాం మాట, నేను రూమ్లో ఉంటాను, రూమ్లో సార్ ఎవరో ఒక అమ్మ వచ్చిందని సార్ పంపించాను, లోపలికి వస్తుంది, మాట తలుపు వేసి వాడు వెళ్తాడు, ఆఫీస్ రూమ్ ఏసీ రూమ్ తలుపు వేస్తారు కదా, తలుపు వేసి వాడు వెళ్ళిపోతాడు బయటికి. ఆ అమ్మాయి ఏదో అడుగుద్ది, కాదమ్మా ఇప్పుడు కాదు తర్వాత, లేదా నీకు నేను అనుకుంటున్న క్యారెక్టర్ నువ్వు పనికి ఏదో మాట్లాడతాం, ఇస్తాము లేదు నో అని చెప్పచ్చు, వెళ్ళిపోద్ది. ఇప్పుడు నో అని చెప్పినాక వెళ్ళింది అనుకున్నాను బయటికి, ఆ అమ్మాయి నేను నో అన్నానని నా మీద కోపం కొద్ది, నో అన్నానని ఎవరికి ఇచ్చారు, దానికన్నా నేను అందంగా ఉంటాను కానీ నా మీద కోపం కొద్ది బయటికి వెళ్ళి ఆయన రూమ్లో వేషం అడగడానికి వెళ్తే ఆయన నా చేపట్టుకుని లాగాడు దగ్గర, అందుకని నేను వచ్చేసాను, అందుకని నాకు ఆ వేషాలు అని అందనుకోమ్మా. నాకు బతుకేంటి, నేను ఎక్కడి నుంచి సాక్షి ప్రొడ్యూసరాను. అందుకే కదా సార్ ఇప్పుడు చాలా మంది ఆలోచించి సీసీ కెమెరాస్ లాంటివి పెట్టుకొని ఎవరికి వాళ్ళు జెంట్స్ కూడా సేఫ్ జోన్ లో ఉంటున్నారు. అంటే అన్ని చోట్ల వెళ్ళలేదు కదా సీసీ కెమెరాలు, మీరంటే కరెక్ట్, అన్ని చోట్ల ఉండవు కదా. ఎక్కడి నుంచి నేను సాక్ష్యాలు ప్రొడ్యూస్ చేయను, నేనేం ముట్టుకోలేదు అంటానికి ఎక్కడి నుంచి నువ్వు ముట్టుకుందని వేస్తాను నా అమ్మాయి, లోకం నమ్మేస్తుంది, ఆడపిల్ల సెక్యూరిటీ చెప్పుద్దా ఇది ఒకటే ఉంది. ఎక్కడి నుంచి ఏం చెప్పాలి, సరెండర్ అవ్వాలి. అందుకని తన బ్లాక్ మనీ ఏం కావాలమ్మా నీకు చెప్పు, వేషం కావాలి, సో నేను నాకు ఇష్టం లేకపోయినా ఆ క్యారెక్టర్ సూట్ అవ్వకపోయినా నీకు వేషం ఇవ్వాలి, నేను కాంప్రమైజ్ అయ్యి నా కెరియర్ నేను దెబ్బ కొట్టుకోవాలి, లేదు
కోర్టుకి జైల్లో కూర్చోవాలి. ఇలాంటి దౌర్భాగ్యమైన దుర్మార్గమైన సిచ్యువేషన్స్ వస్తాయి మా రేపు ఈ పద్ధతిలో. అవకాశం ఉంది కదా అని అడ్డదిడ్డంగా మిస్యూజ్ చేయకూడదు. 494 కూడా అప్పుడు అదే కదా, అందుకని కోర్టు మళ్ళీ మందలిచ్చింది. ఆ టైంలో కూడా జెన్యూన్ 100 అయితే నాట్ జెన్యూన్ 100 వచ్చాయట కోర్టులో. అంటే ఊరినే నా మొగుడు అత్త మీద కోపం, కోళ్ళ మీద కోపం, విడాకులు ఎందుకు కూడా నన్ను హింస పెట్టారు, నా అత్త నా తోడు మరి వాళ్ళందరూ నా అత్తగారు నా ఆడపడుచు నన్ను హింస పెట్టేశారు, టార్చర్ చేశారు, నేను పెట్టేస్తే అందరిలో కదా అది తేలి నిజం అబద్ధం లేదు, ఆ కేసు సెక్షన్ పెట్టుకుని లోపలికి వేసేవారు. సో మొత్తానికి ఇవన్నీ కూడా ఫాల్స్ ఎలిగేషన్సే. సో ఏది కూడా ప్రూవ్ అయ్యే కేసెస్ కాదు అని చెప్తారు, ఇటు జానీ మాస్టర్ మీదైనా కానీ అటు హర్ష సాయి గారి మీద కానీ వచ్చేవి. డ్యామేజ్ అయిపోతుంది కదమ్మా. ఇప్పుడు జానీ మాస్టర్ ఉన్నారు, రేపు ఖచ్చితంగా అయింది, అన్ని ఆధారాలు ఉన్నాయి, అమ్మాయి తప్పుడు ఇన్ఫర్మేషన్లు పోలీసుకి తప్పించిందా లేకపోతే D2కి తప్పించిందా అన్నీ బయటపడతాయి కదమ్మా. అన్నీ బయటపడ్డాక ఓకే ఈయనేమి కాదు నిరపరాధని బయటకు వస్తాను. వచ్చినాక వచ్చింది ఓకే సంతోషం, అందరూ కంగ్రాచులేషన్, థ్యాంక్ యూ అని చెప్తా, ఆయన నా అలాంటి వాళ్ళకి థ్యాంక్స్ అని చెప్తాడు. బట్ వాట్ హీ లాస్ట్ కెనాట్ బి గివెన్ బ్యాక్. ఆ డ్యామేజ్ అనేది మాత్రం అదే ఒక మచ్చ అనేది మాత్రం అలా మిగిలిపోతుంది. ఆయన పిల్లలు ఇవాళ నిన్నటి దాకా వాళ్ళ పిల్లలు ఒక సెలబ్రిటీ పిల్లలు, స్కూల్లో టీచర్లు కానీ ఇంకోళ్ళు కానీ జానీ మాస్టర్ సెలబ్రిటీ పిల్లలు. ఇవాళ వాళ్ళు స్కూల్కి వెళ్తే తల వంచుకునే పరిస్థితి. నిజాలు తెలియదు. ఏంటి మీ నాన్న జైలుకి వెళ్ళారంటే, మీ నాన్న జైల్లో పెట్టారు, పక్కన వాళ్ళు అంటే పిల్లలు ఆ మానసికంగా కుంగిపోతారు. నిజమే కదా, వైట్ పేజెస్ లా ఉంటాయి అంటారు వాళ్ళ మనసులో. వాళ్ళు ఇప్పుడు అవన్నీ ఎవరు రికవర్ అవుతాయా? లాస్ట్ ఈస్ లాస్ట్. సో అదే చాలా పోలీసులకి అందుకని అడ్వైస్ చేస్తుంది, రిక్వెస్ట్ చేస్తుంది, మీరు పెట్టగానే ఇమ్మీడియట్గా టప్పని బుక్ చేసి జైల్లో వేస్తే ఎట్లా అయ్యా? మినిమం ఎంక్వైరీ నిజాలు దాంట్లో ఏమున్నాయి, సర్కమ్స్టాన్స్ ఎవిడెన్స్ ఉన్నాయా, నిజాలు నిజంగా ఏమైనా ఉన్నాయా, వీడియోలు ఉన్నాయా, ఆడియోలు ఉన్నాయా, లేదా సర్కమ్స్టాన్స్ లేవు, సర్కమ్స్టాన్స్ ఎవిడెన్స్లు ఏమైనా ఉన్నాయా, ఏమైనా ఎంక్వైరీ చేయకుండా సడన్గా అనగానే అమ్మాయి కంప్లైంట్ కానీ ఎఫ్ఐఆర్ వేస్తే తప్పని తీసుకొస్తే ఎట్లా అసలు అన్యాయం అయిపోతుంది కదా. అది చెప్తూ పోలీసులు తొందరపడకు. మరి ఏంటో నార్సింగ్ పోలీస్ స్టేషన్ చాలా వస్తే చాలా కంప్లైంట్ అంటున్నారు. అంటే నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో గత కొంతకాలంగా రాజస్థాన్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ రోజు హర్ష సాయి దాకా కూడా ఏదో ఒకటి నార్సింగ్ పోలీస్ స్టేషన్ అనేది ప్రెసెంట్ ట్రెండింగ్ లో కనబడుతుంది. అది వాళ్ళ అడ్డ అయిపోయింది. ఎనీవేస్ రైట్ సార్, థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.